నమస్తే. ఇవాళ దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే. మీరు నిజాయితీగా బతుకుతున్నారా? అయితే మీరు నిజంగా అమాయకులే. ఇది వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇదే నిజం. పొద్దున లేస్తే చిమటోడ్చి నెలకు 15,000 రూపాయల జీతం కోసం అల్లాడిపోయేటువంటి సామాన్యుడు ఒకవైపు, కుర్చీలో కూర్చొని సంతకాలు పెడుతూ ఇళ్లల్లో బీరువాల్లో కోట్లాది రూపాయల నోట్ల కట్టలను కుక్కుకునేటువంటి అధికార తిమింగలాలు ఇంకోవైపు. మరోసారి తెలంగాణలో ఏసీబీ దాడులు ప్రకంపం సృష్టించాయి. జలమండలి శాఖ ఉన్నతాధికారి ఇంట్లో దొరికినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. 100 కోట్ల సామ్రాజ్యం, నోట్ల కట్టలు, బంగారు నగల కుప్పలు, గుట్టల కొద్దీ భూముల డాక్యుమెంట్లు. ఇది ఒక్కరోజు కథ కాదు, ఒక్క అధికారి భాగోతం కాదు. ఇది ఒక వ్యవస్థీకృత దోపిడీ. మనం టీవీలో చూస్తున్నాం. బీరువాలు తెరిస్తే చాలు కూరగాయల మార్కెట్లో వంకాయలు, బెండకాయలు సర్దినట్టు నోట్ల కట్టలు సర్ది పెడుతున్నారు. బంగారం బిస్కెట్లు స్వీట్ బాక్స్లో దాచేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమని ఒక సామాన్యుడు అడుగుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి తన జీవిత కాలంలో 10 లక్షల రూపాయలు వెనకేయడానికి 30 ఏళ్ళు చెమటోడ్చి కష్టపడాలి. పొద్దున లేస్తే ఆర్టీసీ బస్సులో వేలాడుతూ, ఈఎంఐలు కడుతూ, పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేస్తూ, పెట్రోల్ ధర పెరిగితే గుండె గుబేలుమనే బతుకులు మనవి. అయితే పబ్లిక్ సర్వెంట్లుగా చలామణి అయ్యేటువంటి ప్రభుత్వ అధికారులు నిజంగా ప్రజాసేవలో తరిస్తున్నారా? మనం పన్నులు కడితేనే వాళ్ళ కడుపులు నిండేది. అలాంటి అధికారులు మనల్ని నిలువునా దోచేస్తున్నారు. మనకు నీళ్ల కనెక్షన్ ఇవ్వాలన్నా, రోడ్డు వేయాలన్నా, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నా వీళ్ళ జేబులు నింపాల్సిందే. లేకపోతే ఫైల్ కదలదు, పని జరగదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల ఇల్లు, కార్యాలయాలపై జరిగినటువంటి సోదాలలో భారీ ఎత్తున అక్రమాస్తులు వెలుగు చూశారు. ఆ అవినీతి అధికారుల అక్రమ సంపాదన డీటెయిల్డ్గా చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. హైదరాబాద్ జలమండలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో పనిచేస్తున్న ఒక అధికారి గారి లీలలు అన్నీ ఇన్ని కావు. సదరు అధికారులలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. అంచనా విలువ ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్లకు పైమాట. కేవలం జీతం డబ్బులతో ఇంతలా పోగేయడం సాధ్యమవుతుందా? అది ముమ్మాటికి అసాధ్యం. కుప్పలు తెప్పలుగా దొరికినటువంటి నగదు, కిలోల కొద్ది బంగారం, విలాసవంతమైన విల్లాలు, ఎకరాకు ఎకరా ఓపెన్ ప్లాట్లు. ఇది సదరు అధికారి రాంగ్ రూట్ సంపాదన. ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ విషయానికి వస్తే సదరు శాఖ పేరు నిలబెట్టాడు. నీటిపారుదల శాఖలో అక్రమాల వరద పారించాడు ఆయన. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సంబంధం ఉన్నటువంటి ఆ ఇరిగేషన్ ఇంజనీర్ అక్రమాస్తుల విలువ దాదాపుగా 60 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 19 ఓపెన్ ప్లాట్లు. ఎటు చూసినా అగ్రికల్చర్ ల్యాండ్స్, పైగా లగ్జరీ విల్లాస్. అలా ఉంది అతగాడి అక్రమార్జన. ఇక లంచం లేనిదే ఫైలు కదలని మున్సిపల్ శాఖలో మరో అవినీతి మింగలం దొరికింది. పట్టుబడ్డటువంటి మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. సోదాల్లో ఏకంగా 3 కోట్ల ప్యూర్ క్యాష్ దొరికింది. అంతేకాదు చేతుల్లో పట్టనంత బంగారాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ఇక శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖతో పాటుగా వెనకబడినటువంటి వర్గాల సంక్షేమాన్ని చూడాల్సిన బీసీ వెల్ఫేర్ అధికారులు కూడా ఈ లిస్టులో చేరిపోయారు. వీరి వద్ద దొరికినటువంటి ఆస్తులు లెక్కకు మించి ఉన్నాయి. ఎంత లెక్క పెట్టినా ఇంకా ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. పోష్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్లు, రోడ్డుపైనే వెళ్తే అందరూ తిరిగి చూసే రేంజ్లో లగ్జరీ కార్లు. ఇవన్నీ చూస్తుంటే వీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా, లేదంటే సొంతగా సామ్రాజ్యాలు ఏలుతున్నారనే అనుమానం కూడా కలుగుతోంది. చూసారుగా, ఇరిగేషన్, మున్సిపాలిటీ, బీసీ వెల్ఫేర్, ఇలా అవినీతికి కాదేదు అనర్హం అన్నట్టుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి బురద అంటుకుంది. ఇక తెలంగాణ నుంచి ఏపీ దాకా, గుజరాత్ నుంచి మహారాష్ట్ర దాకా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇది క్యాష్ ఫ్లో. ఇదే రకమైన దోపిడీ. ఇండియా సూపర్ పవర్ అయిపోతోంది అని నాయకులు స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. ఇక్కడ అవినీతి అనేది సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారి దేశం సూపర్ పవర్ ఎలా అవుతుందనే క్వశ్చన్ రేజ్ చేస్తాం.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అవినీతి కేవలం డబ్బుతో మాత్రమే ఆగడం లేదు, నమ్మకాన్ని సైతం చంపేస్తోంది అది. ఒక డెలివరీ బాయ్ ఎండలో వానలో 14 గంటలు తిరిగి నెలకు 5,000 రూపాయలు దాచలేకపోతున్నాడు. ఒక రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. యువత ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు. కానీ ఇలాంటి కొందరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒక బిజినెస్ మోడల్ లాగా చూస్తున్నారు. పోస్టింగ్ కోసం ఎంత పెట్టాం, బదిలీ కోసం ఎంత ఇచ్చాం, పొలిటికల్ ఫండింగ్ ఎంత చేశాం, అన్నీ కలిపి సామాన్యుడి రక్తాన్ని పిండి పిండి వసూలు చేయాలి. ఇదే వాళ్ళ ఫార్ములా. అందుకే ఇక్కడ రోడ్లు కుంగిపోతాయి, నగరాలు మునిగిపోతాయి, డ్రైనేజ్ పొంగి పొర్లుతాయి, ట్యాంకర్ మాఫియాలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఆ పునాదుల్లో ఉన్నది సిమెంట్ కాదు, అవినీతి. సోషల్ మీడియా వచ్చాక అంతా ఓపెన్ అయిపోయింది. సామాన్యుడు తన శాలరీ స్లిప్ చూసుకొని టీవీలో దొరుకుతున్నటువంటి నోట్ల కట్టలను చూస్తుంటే వాళ్లకు వ్యవస్థపై నమ్మకం పోతుంది. నిజాయితీగా బతకడం అనేది ఒక చేతకానితనంలా, అవినీతి చేయడం అనేది ఒక టాలెంట్లా మారిపోతున్నటువంటి ఈ సమాజం ఎటుపోతోంది. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే రేపటి రోజున యువత నిజాయితీగా ఎలా పైకి రావాలి అని ఆలోచించరు, సిస్టమ్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తారు. అది దేశానికి అత్యంత ప్రమాదకరమైన అంశం. ఇక ఎలక్షన్లు వస్తే ఓటు వేయడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, చట్టం అందరికీ ఒకటే అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మధ్యతరగతి భారతీయుడు, కష్టపడేటువంటి ట్యాక్స్ పేయర్, రేపటి తరం యువత వీళ్ళంతా మెరుగైనటువంటి భారతదేశాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ దేశంలో అయితే నిజాయితీ బలహీనతగా మారుతుందో, అవినీతి ఒక ఆశయంగా మారుతుందో, ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. సో ఇంతటి తిమింగలాలను చూసిన తర్వాత, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగులను చూసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.